మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసి రాష్ట్రాలపై 40% భారం మోపాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూటమి నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి ప్రశ్నించలేని స్థితిలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉండి దండగాని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. వీళ్ళ మద్దతుతో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాలకు ఇంత అన్యాయం జరుగుతున్నా నోరు మెదపలేనటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళ ప్రయోజనాలే వీళ్ళకు ముఖ్యం, వీళ్ళకి అధికారమే వీళ్ళకు ముఖ్యం. ఒక సినిమాలలో డైలాగులు చెప్పినట్టు ఒక విలన్లు మాట్లాడుకుంటున్న విధంగా తాట తీస్తా తోలు తీస్తా అంటున్నావు. తాటతీ తోలుది తప్పు చేసిన వారిని చేస్తున్నటువంటిది ఎవరు? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ యొక్క నాయకులు, మీ శాసనసభ్యులే. ప్రశ్న అనేది లేదు. మంత్రులతో సహా అందరూ వాళ్ళ యొక్క బిహేవియర్ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాయి కుటుంబ ప్రభుత్వాలు. ఏ రకమైనటువంటి అరాచక పాలన చేస్తున్నారో ఒకసారి గమనించుకో. అన్యాయాల గురించి భాగస్వాములైనటువంటి పార్టీలు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాను. ఎన్ఆర్ఈజే నరేగా మహాత్మా గాంధీ పేరుతో సృష్టించబడిన ఆ పథకాన్ని పేరు మార్చారు, స్కీమ్ నిర్వీర్యం చేస్తున్నారు.